ब्रेक है ना इधर से, ब्रेक है उधर इन फोन కూడా బ్రేక్ కనిపిస్తుంది फोन में कहाँ दिख रहा है इधर से और थोड़ा नहीं ज्यादा ब्रेक ब्रेक हो गया इधर से कैसा फिट करो एक ज्यादा नहीं उधर भी ఫిట్టింగ్ అచ్చా నయ్యే ఓ టైర్ ఓ ఇక్కడ నుంచి పై వరకు ज्यादा अच्छा नहीं है ये उतना रहेगा किसमें भी इसमें भी देख लो आप ये टाइल में भी देख लो उतना तो आएगा బ్రేక్ టైల్ ఎందుకు పెట్టారు టైల్ బ్రేక్ అయింది కదా ఎందుకు పెట్టారు ఇది బ్రేక్ హేనా तो ब्रेक है ना भैया खराब नहीं है ना सी क्लियर గా వస్తుంది ఇక్కడ देख लो कैप्चर्ड है ना क्लियरली ब्रेक हो गया इधर हाँ కనబడుతుందా బ్రేక్ हो गया టైల్ ఎందుకు పెట్టారు ఇది పడిపోతుందా पड़पोता का तो गिरेगा नहीं पूरा पैकिंग है ऊपर से नीचे तक वैसा नहीं टूट गिरेगा ये टाइल भलाई गिर जाता पर ये टाइल नहीं गिरेगा पूरा ఏ టైల్ ये टाइल पूरा मजबूत है पूरा पैकिंग है पूरा माल है गिरने का चांस ही नहीं है అసలు పగిలింది ఎందుకు పెట్టారు ఫస్ట్ పగిలింది ఎందుకు పెట్టారు ఫస్ట్ गिरने का तो नहीं रहेगा నేను ఇంట్లో ఉండట్లేదు కాబట్టి అంత క్లియర్ గా చూసుకోవట్లా मिट्टी से पुराना इसलिए ज्यादा दिखता है ఏం చేయొచ్చు దీనికి ఏం చేయొచ్చు దీనికి ఏం చేయొచ్చు దీనికి ఇది ఇరిగిపోయింది కదా బ్రేక్ तो दिख रहा नहीं ఏం చేయొచ్చు అరే తెలుగు రాదు నాకు హిందీ రాదు సరిపోయింది ఏం చేయొచ్చు మనము భయ్యా మనము దీనికి ఏం చేయొచ్చు తీసేయాలా తీసేసి కొత్తది పెట్టుకోవచ్చు కదా అలా అని మనం అనుకుంటున్నాం అంతా ఇది ఉంది కదా లప్పం ఇది పిఓపి అంట ఇదేనా అవును అవును ఇక్కడ కూడా దీని తలుపు వెనకాల సిమెంట్ పని చేశారు ఇక్కడ కూడా పిఓపి పెట్టాలి ఇదొకటి పిఓపి కాదులే లప్పం పుట్టి పుట్టి వేరు పిఓపి వేరా పిఓపి అంటే ఇది ప్యారిస్ మేడం ఇట్లా షీట్లకు పెట్టేది అంటే ఏదైనా లావుగా కొంచెం మందంగా ఉంటే కొంచెం యూజ్ అవుతుంది ఇక్కడ ఇక్కడ కూడా పుట్టి పెట్టాలి నీట్ గా ఆ రూము ఈ రూము ఇది ఈ హాల్ కట్టవద్దు ఈ రూము సేమ్ కలర్ కలర్ లో చేంజెస్ ఉండదు సేమ్ కలర్ దీనికి వైట్ పైన ఈ రూము ఆ రూము బాత్రూమ్ ఈ మూడు అంతే బాల్కనీ వేస్తే ఇవ్వండి అందులో బట్టలు గట్ట అన్ని చాలా చెత్త చెత్తగా ఉంది
ఇదంతా ఇంట్లో చేశారు కదా, అందుకని చెత్త చెత్త అయిపోయింది ఇల్లంతా. అవును, ఒకసారి నీట్గా చేసుకుంటే అదే సేమ్ కలర్ అండి. ఇగో ఈ కలర్ ఎంత అవుతుంది? రెండు కలర్ పెయింట్ కి మట్టికి చెప్పండి, కలర్స్ నేను తెస్తా. మీరైనా తేవచ్చు, నో ప్రాబ్లం. పెయింట్ తో అయినా చేస్తాం. మీకు 2 రకాలు చెప్తాను మేడం, మీకు ఎట్లయినా. ఇక్కడ అంతా కొంచెం పుట్టి పెట్టాలి, వాళ్ళు ఈ రోజు బీరువా పెడతారు కదా. మళ్ళీ ఇంకోటి చూస్తారు మేడం, అంతా వెళ్ళిపోతుంది. అక్కడ గీకుతారా? గీకేసి పుట్టి పెడతారా? అట్లా ఉన్నది కొంచెం తీసేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఉంటే అంత బాగుంది, ఇది కొంచెం కొంచెం వచ్చింది. అట్లా చెక్ చేసుకుంటారు మేడం. కార్నర్స్ కూడా ఇలా హోమ్ ఫిల్ అక్కడ తలుపు వచ్చేస్తుంది అనుకుంటా. ఇట్లా వచ్చేస్తాం. తలుపులు ఫోల్డబుల్ డోర్స్ కదా, స్లైడ్ కదా, స్లైడ్స్ కాదు, ఓపెనబుల్ డోర్స్. అవును, పెయింట్ వేస్తే అక్కడ పెట్టేస్తాను, ఆయన కూడా నీట్గా ఉంటది. రామ్మా చేసి సీను చెప్పలేదా? అయ్యా చెప్పమని చెప్పాను, సీనుకు ఫోన్ చేశా. చెప్పండి. వాళ్ళ మీద బెడ్షీట్స్ అయితే తీసేసాను. అసలు ఎంత దుమ్ము పడిందో చూడండి. అసలు ఇవి వాక్యూమ్తో తప్ప మామూలుగా ఇంక పోదు అని నా ఫీలింగ్. అసలు దుమ్ము చూడండి, చూసారా ఎంత దుమ్ము పడిందంటే అంత దుమ్ము పడింది. ఇవి మరీ వరస్ట్ అయిపోయినాయి. ఇటు సైడ్ 2 సీటర్వి. ఇది కొంచెం పర్వాలేదు అనిపించింది లేండి, ఈ మధ్యలో కొంచెం పర్వాలేదు. ఇంకో ఇది జరపడానికి భయం వేసింది నాకు, ఎందుకంటే ఈ అద్దం ఉంది కదా, ఈ అద్దం ఈరోజు రేపట్లో మ్యాక్సిమం ఫిక్స్ అయిపోతుందని అనుకుంటున్నాను. ఇది ఫిక్స్ అయిన తర్వాత ఇంకా ఇది కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసేస్తాము. మ్యాట్రెస్ కూడా క్లీన్ చేస్తారంట అర్బన్ క్లాప్ వాళ్ళతో బుక్ చేసుకుంటే. ఈ టీవీ మీద ఉన్న ఇది కూడా తీసేస్తాను. టీవీ ఎలా ఉందో చూడాల. చూసారా ఎంత డస్ట్ ఉందో. ఇలా ఉందన్నమాట ఇంటి పరిస్థితి ప్రస్తుతానికి. పర్వాలేదులేండి, కొంచెం కొంచెం సెట్ అవుతుంది. దుమ్మంతా కొంచెం కొంచెం పోయి అలా వస్తుంది అనమాట. బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను ఆల్రెడీ, ఇంకా అవి తీసేసి వాషింగ్ మిషన్లో వేసాను కానీ ఇంకా రన్ చేయలేదులేండి. అబ్బా ఈ బట్టలు ఇవన్నీ బెడ్షీట్స్ అనమాట, ఇవన్నీ ఉతకాలి, ఈ బట్టలు ఉతకాలి. వాషింగ్ మిషన్లో ఫుల్ చేసేసాను. ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలి ఏంటి అనేది. ఈ చెత్త పుట్ట నిండింది ఈ పుట్టు వల్ల. అసలు చాలా గత్తరగా గలీజ్గా అలా ఉంది ఇల్లంతా. తప్పదు, ఒక 10 days టైం పడుతుంది. ఓకే, నో ప్రాబ్లం అనుకున్నాను. ఈ గిన్నెలన్నీ కడగాలి. వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి కొన్ని అవి ఉన్నాయి కదా బెడ్షీట్స్, అవి ఫస్ట్ వాషింగ్ మిషన్ నుంచి వచ్చే నీళ్ళు ఉంటాయి కదా, అవి వాటితో నానబెడతాను. ఆ తర్వాత వాషింగ్ మిషన్లో వేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు కొన్ని వంటగదిలో పనులన్నీ నేను చేసేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ఓన్లీ మనకి 3 పనులు పెండింగ్ ఉన్నాయి. ఒకటి కార్పెంటింగ్, ఒకటి పెయింటింగ్ అండ్ ఒకటి క్లీనింగ్. ఈ 3 పనులు పెండింగ్ ఉన్నాయన్నమాట. సో ఏం చేస్తాను ఏంటి అనేది చెప్తాను. ఈరోజు నాకు చాలా పని ఉందండి, చెప్తాను ఏమేమి చేస్తాను ఏంటి అనేది. చూస్తూ ఉండండి. ఫ్లష్ డోర్సా ఇవి కూడా? నార్మల్గా అడుగుతున్నా. ఇది ఫ్లష్ డోరా? ఇది కూడా అంటే ఈ పైన ఈ డెక్కలం మరి పోదా? తడిస్తే వుడ్ పాడైపోతుంది. ఇది వుడ్డా లోపల వుడ్ ప్లస్ డోర్, అయితే ఈ డెకలం షీట్. ఇది బెడ్రూమ్ కానీ మెయిన్ డోర్ కానీ సూటబుల్. ఓకే, బాత్రూమ్ లో ఒకవేళ స్పేస్ ఉంటే పెట్టుకోవచ్చు. ఓకే, లేదంటే తొందరగా
మీడియం క్వాలిటీ, హై క్వాలిటీ. అంటే క్వాలిటీస్ లో మనకి ఎలా తెలుస్తుంది? డెన్సిటీ మెటీరియల్ అంటే ఈ డెన్సిటీ మెటీరియల్ అంటే వెడల్పా? మేడం దీన్ని 28 mm, 26 mm. ఆహాహా. వీటిలో ఏంటంటే క్యాట్లాగ్ ఉంటుంది, మీకు 100 డిజైన్స్ దాకా ఉంటుంది, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బాత్రూమ్ కూడా ఉంటాయి అలాగా? ఇది క్యాట్లాగ్స్. ఇది వచ్చేసి ఓన్లీ వైట్ లో వస్తుంది. ఇది టెక్స్చర్ టైప్, ఇదేమో వేరే టైప్. 2 సైడ్ ఉంటుంది. రెండు వైపులా ఈ కలరే ఉంటుందా ఇది? వీటిలో కలర్స్ ఏం చేంజ్, వాటిలో మాత్రం మీకు క్యాట్లాగ్ వచ్చింది, మీరు ఏ డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఎంతండి ప్రైస్ వైస్? 75 rupees. ఇవి ఫైబర్ డోర్సా? WPC. డబ్ల్యూపీసీ షీట్ కావాలంటే మీ దగ్గర అవైలబుల్ ఉంటాయా? షీట్ ఉండదు, ఇది డోరే. అంటే మాకు డబ్ల్యూపీవీసీ షీట్స్ కావాలి. అవి ఎక్కడుంటాయి? మామూలు హార్డ్వేర్ షాప్ లో ఉంటాయా? ఓకే. ఇవి WPC డోర్లు అంటే. అవును. ఇది బేసిక్ 1800 2600, అది 3000. ఇవన్నీ దాన్ని బాత్రూమ్ ప్లేన్ అట్లా. ఈ ఫస్ట్ లో ఏంటంటే అట్లా గ్రూ వస్తాయి, మళ్ళీ చార్జెస్ పెరుగుతాయి, ఉపయోగం లేదు. అక్కడ ఉన్నాయి కదా ఆ 3 డోర్స్, గ్రూస్ వచ్చినాయి చూడు, ఆ టైప్ వస్తాయి. అచ్చా, ఇక్కడ డిజైన్స్ డిజైన్ కి గ్రూ వచ్చింది కదా, అట్లా ఉన్నాయి. ఇది ప్లేన్ అనేది ఒకటి, మళ్ళీ అవి వచ్చేసరికి మళ్ళీ 200 పెరుగుతుంది, కానీ ఉపయోగం లేదు. మీకు గ్రూ లో డస్ట్ పడతా ఉంటుంది. ప్లేన్ తీసేసుకుని సెట్ అయిపోతుంది. లియో బ్రాండా? స్క్రూస్ అవి మీరే ఇస్తారా? లేదు, ఓన్లీ డోర్ ఒకటే, మళ్ళీ స్క్రూస్ హార్డ్వేర్ కావాలని సపరేట్. మళ్ళీ అదొక 600 అవుతుంది. ఆ సెట్ వచ్చింది, ఇంజెస్ అవన్నీ వచ్చేసి. అది గ్రానైట్ కి సంబంధించిన ఇంజెస్ కావాలి కదా మరి? గ్రానైట్ కి అవే పెడతారు, వుడ్ అవునా? ఏదైనా ఇంజెస్ కంపల్సరీ, దానికే సపరేట్. 6 inches ఇంజెస్ అంట కదా, అవి 8 వచ్చేస్తుంది మీకు. 8 అంటే బెడ్రూమ్ కి, బాత్రూమ్ కి అవసరం లేదు అంత ఇంజెస్. డోర్ వెయిట్ ని బట్టి ఇంజెస్ వస్తాయి. ఓకే. ఇదా? గ్రీన్ ప్లై అయితే ఎంత అవుతుంది? ప్లైవుడ్ వస్తుంది. నార్మల్ గా గ్రీన్ ప్లై అయితే ఎంత ఉంటది ప్రైస్? ప్లై 120 దాకా ఉంటుంది, 130. ఎక్కువే ఉంటుందా? ఇది దీనికి చెద పట్టదు కదా ఇంకా? ఇది ఎంత? 28,800 అంతేనా? ఇది ఇవ్వండి. బోయిన్పల్లి. ఇక్కడ పెట్టేయండి. ఇక్కడ 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 ఇలా నిలబెట్టేయండి పైకి. ఇటు సైడ్ ఇటు సైడ్ ఇలా లోపలికి నిలబెట్టేయండి. ఉంటది కదా?
ఉంటుందా? పడిపోదు గాలికి. పడిపోతుందా? కార్పెంటర్ వస్తాడులే ఇప్పుడు 5ంటికి. పొద్దున్నుంచి చూశారు కదా ఈరోజు ఏమేం చేశానో. యాక్చువల్గా ఒక టైలు పగిలినట్టు అనిపిస్తుంది, అయితే ఆయనేమో పగలలేదు, ఇదేమీ పడిపోదు కిందకి, ఇదేమీ ప్రాబ్లం ఉండదు, ఏమన్నా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చెయ్యి, ఇద్ది అని అంటున్నారనమాట. టైల్ అసలు పగిలిన తర్వాత మీరు ఎందుకు పెట్టారు అని నా డిస్కషను. సో అది వాళ్ళ ఓనర్తో మాట్లాడాను, అదేమీ ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. ఇంకా అందుకని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించేశాను. కంప్లీట్గా ఇంకా గ్రెనైట్ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే జస్ట్ మనకి వుడ్ వర్క్, పెయింటింగ్ ఈ 2 మిగిలినాయి అనమాట. అయితే వుడ్ వర్క్ చేయడానికి మొన్న నుంచి సతమతం అవుతున్నాను. అల్యూమినియంలో చేపించాలా, గ్రీన్ ప్లైలో చేపించాలా, లేకపోతే WPVC షీట్తో చేపించాలా అని. గ్రీన్ ప్లై చేపిస్తే కూడా చెదలు పడుతున్నాయంట. అల్యూమినియం వచ్చి మరి ఓన్లీ ఫ్రేమ్కి ఫీట్కి 400 అంట. అంటే మనకు కావాల్సింది ఆల్మోస్ట్ 150 ఫీట్, 65,000 వరకు అలా అయిపోతుంది. అమ్మో అని చెప్పి ఇంక అల్యూమినియం డ్రాప్ అయిపోయాము. ఎలాగా కార్పెంటర్ ఉన్నారు కదా అని చెప్పి ఇంకా WPVC షీట్తో అయితే చేపించుకుందాము, ఫ్రేమ్స్ మట్టికే కదా అని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యాము. ఇంకా WPVC షీట్ అయితే తీసుకొని వచ్చాము. మీరు చూసారు కదా, WPVC షీట్ ఏంటంటే దానికి టర్మైట్ పట్టదంట, అలాగే వాటర్ ప్రూఫ్ అంట, ఇలాంటివన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మధ్యన అందరూ ఎయిదర్ WPVC కానీ లేకపోతే అల్యూమినియం కానీ ఈ 2 చేపించుకుంటున్నారంట. ఈ చెదలకి భయపడి మనం ఎన్ని లక్షలు పెట్టి చేపించుకున్నా కానీ చెదలు పట్టినాయి అనుకోండి, అది వేస్టే కదా. ఇంకా అందుకని చెప్పి ఇంకా మేము కూడా ఇందులోకి దిగామన్నమాట. ఇంకా మనకి కొంచెం మనీ కూడా సేవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ పర్మనెంట్గా ఉంటుంది కదా అని చెప్పి. మేబీ ఒక 10-15 ఇయర్స్ తర్వాత ఏం జరుగుతుందో మన ఎవరికి తెలియదు. కాకపోతే వెంటనే అయితే మనకి చెదలు పట్టే ఛాన్సెస్ అయితే ఉండవు కదా, ఒక 6-7 ఇయర్స్ వరకు అయినా కానీ అని అనుకున్నాం అనమాట. ఇంకా బాత్రూమ్కి డోర్ ఉంది కదా, అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఈ డోరు ఆ మెజర్మెంట్కి, అంటే బాత్రూమ్ ఫ్రేమ్ కూడా తీసేసాం కదా, ఆ ఎగ్జిస్టింగ్ డోరు ఆ మెజర్మెంట్కి సరిపోవట్లేదు. అందుకని చెప్పి ఫ్లష్ డోర్ చూడడానికి కూడా వెళ్ళాను అనమాట. ఆ ఫ్లష్ డోర్ కూడా అంతే, అది వాటర్ ప్రూఫ్ అంట. అది ఎంత తడిసినా కానీ మనకి పాత డోర్స్ అయితే చెక్క డోర్స్ కానీ గుమ్మాలు కానీ కింద పుచ్చిపోయినాయి కదా, ఇంకా ఈ ఫ్లష్ డోర్స్ అయితే ఇంకా పుచ్చిపోయే ఛాన్సెస్ అయితే ఉండవంట. అసలు బాత్రూమ్ డోర్స్లో కూడా అన్ని రకాల డిజైన్స్ ఉంటాయని నేను అసలు అనుకోలేదు. ఇంకో నేను చూశాను కదా, ఒకటైతే ఫిక్స్ చేసి వచ్చాను, కాకపోతే మెజర్మెంట్ ఎంత అనేది కనుక్కుని వాళ్ళకి చెప్తాను, సో దట్ వాళ్ళు పంపిస్తారు అని చెప్పారనమాట. ఇంకా ఈయన రాసుకుంటున్నారు, మెజర్మెంట్స్ అవి తీసుకున్నారు కదా. మేమైతే ప్రస్తుతానికి ఒక్కటే షీట్ తీసుకొని వచ్చాము, ఆ ఒకటి సరిపోతుందని చెప్పారు ఈయన. ప్లైవుడ్ 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట స్క్వేర్ ఫీట్, ఇది వచ్చేసి 75 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట. గ్రీన్ ప్లై అయితే కొంచెం కాస్ట్లీ అంట. గ్రీన్ ప్లై ఏంటి WPVC షీట్ కంటే కూడా. అమ్మో అవునా అనుకున్నా, అయినా కానీ చెదలు పడతాయంట. చూడండి ఎంత ఘోరం అసలు. ఈ చెదల్ని ఎవరు కనిపెట్టారో కానీ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. పాపం మా ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళతో కూడా అదే ప్రాబ్లం అంట. చెప్పాను కదా మీకు, వాళ్ళకి 18 lakhs 16 lakhs పెట్టి చేయించుకున్నారంట. మొత్తం చెదలు పట్టినాయి. వాళ్ళకైతే ఏకంగా ఫాల్ సీలింగ్లో నుంచి కూడా చెదలు వచ్చేస్తున్నాయంట. అసలు ఆయన అయితే అసలు మీరు గ్రీన్ ప్లైకి కూడా వెళ్ళొద్దు, డబ్బులు వేస్టు, మీరు అలా ఉంచేసుకోండి, కానీ గ్రీన్ ప్లైకి వెళ్ళొద్దు. మా ఇంట్లో మంచం కూడా గ్రీన్ ప్లైతో చేపించుకున్నాము 2.5 లక్షలు పెట్టి, దానికి కూడా మొత్తం చెదలు పట్టేసి పాడేశాను, పరుపు మీద పడుకుంటున్నాం మేము అని చెప్పేసి అంటున్నారనమాట. అంటే వీళ్ళందరి సలహాలు తీసుకుని ఇంకా ఫైనల్గా అయితే WPVCకి వచ్చేసాము. యాక్చువల్గా వాళ్ళు ఏంటి అని అంటే టేక్ పని అవన్నీ చేస్తారనమాట. టేక్ గుమ్మాలు, టేక్ తలుపులు ఇవన్నీ చేస్తారు. వాళ్ళే అంత అలా చెప్తున్నప్పుడు మనం ఎందుకు ఇంకా
గ్రీన్ ప్లైకి దానికి దీనికి వెళ్ళడము ఇంకా పర్మనెంట్గా పడి ఉండేది ఓన్లీ ఇది ఒకటే కదా. కాకపోతే ఏంటంటే అరలైట్ ఉంటుంది కదా, గ్రానైట్ అంటిస్తారు కదా, దాంతో అంటించి అప్పుడు స్క్రూస్ కొట్టాలంట. అప్పుడు తలుపులు ఊడిపోకుండా ఉంటాయంట. ఎందుకంటే అది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి, చెక్క తలుపులు కొంచెం బరువుగా ఉంటాయి కాబట్టి అన్నమాట. నేను మీకు అది చూపిస్తాను ఫర్దర్ వీడియోస్లో. సో మండే నుంచి ఈ వుడ్ పని నడుస్తుంది అనమాట. ఆల్రెడీ నిన్న పెయింటర్ వచ్చారు కదా, మాట్లాడాను. ఈ పని అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి పెయింట్ వేసేస్తారు. ఫస్ట్ వాళ్ళు లప్పం ఫిల్ చేసుకుంటారంట. నెక్స్ట్ డే పెయింట్ 2 coats వేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇంకా మనం సర్దుకుని బట్టలు ఆ తర్వాత అర్బన్ క్లాబ్ వాళ్ళని పిలవాలన్నమాట. ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మీతో కూడా షేర్ చేసుకుంటానండి. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. అలాగే కొంచెం ఇన్ఫర్మేటివ్గా కూడా ఉన్నాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఆయన లెక్కలు చూసుకున్నారు కదా ఇందాక, అవి చెక్ చేసుకుంటున్నారనమాట. అసలు ఇది మొత్తం ప్లై సరిపోతుందా? 8x4 అనమాట. 8 హైట్, వీటితో వచ్చి 4 feet. సో అది చెక్ చేసుకుంటున్నారనమాట. సరిపోదా అని చెప్పి ఇంకా అన్నీ చెక్ చేసుకుని సరిపోతుందిలే అని చెప్పి అన్నారు. యాక్చువల్గా మనది వచ్చేసి 11 feet అడ్డము, నిలువ వచ్చేసి 10. అది ఫ్రేమ్స్ కూడా కట్టాలి. అది ఎలాగా ఏంటి ఏం చేస్తారు అనేది సాయంత్రం, అంటే మండే రోజు సాయంత్రం మట్టుకి నేను చెప్పగలుగుతాను. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. ఏం జరుగుతుంది ఏంటి అనేది తప్పకుండా అప్డేట్ ఇస్తానే ఉంటాను. సీ యూ నెక్స్ట్ వీడియో అండి. బాయ్. అవసరం లేదు